ఇందాక మీరు చూపిస్తున్నామలేదు కదా, ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది చూడండి. కనిపించిందా? చాలా ఉన్నాయండి క్రొకోడైల్స్ అనేవి క్లియర్గా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. క్రొకోడైల్ నేను చూశానండి. క్రొకోడైల్ ఇక్కడ నుండి ఇలాగ ఎగిరి అందులోకి వెళ్ళిపోయింది. అబ్బా, మిస్ అయిపోయినా ఇక్కడ. అందుకనే ఊరికి అనలేదు క్రొకోడైల్స్ ఉన్నాయని. అది ఊరికి అనరండి ప్రభుత్వం. క్రొకోడైల్ నేను చూశాను, మొసళ్ళు ఉన్నాయి. యాక్చువల్ నా సెల్ ఛార్జింగ్ పెట్టుకుందాం అని చెప్పి నేను లోపల పెట్టేశాను, కానీ నేను సెల్ ఓపెన్ చేసిన టైంకి ఇది ఈ రాయి ఉంది కదా, ఈ రాళ్ళు మధ్యలో అది నిద్రిస్తుంది. నేను ఈ సెల్ ఇలా తీసినలో మెల్లికి వస్తున్నాడు. లేదండి, ఆ అద్భుతాన్ని చూసి తీసుంటే అదిరిపోయేది, కానీ మిస్ అయింది. ఇద్దరు ఫారినర్స్ అయితే ఇందాక ఇక్కడే స్నానం చక్కగా చేస్తాను, కానీ వీటికి అయిపోయేవారండి చప. ఇక్కడ ఏమీ లేదనుకొని చెప్పి అనుకుంటారు. ఈ రాళ్ళు కిందే ఉన్నాయి మొసళ్ళు, చక్కగా ఆ లెగ్గో ఈ లెగ్గో కొరుక్కుని తినేస్తుంది. ఇక్కడ క్రొకోడైల్స్ ఉండేటప్పుడు ప్రభుత్వం అనేది కొంచెం వీళ్ళకి రానివ్వకుండా ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ ఏదో ఒకటి సమాచారం తెలియాలండి. ఎందుకంటే నా కళ్ళతో నేను ఇదిగోండి ఇక్కడ ఈ రెండు మధ్యలో చాలా లోతు చూపిస్తాను. ఇది మీకు అలా కనిపిస్తుంది, కానీ చాలా లోతు ఇది. ఆ లోపల అది పావురాలు తినడానికైనా వచ్చింది బయటికి, అది చెప్పాలంటే. ఇప్పుడు ఎంతకి శబ్దం నన్ను చూసేసి వెళ్ళిపోయింది. అది బ్యూటిఫుల్ అండి. నేను తీసుంటే అది ఒక చాలా బాగుండేది, మిస్ అయింది. ఎందుకంటే నేను అదే సమీపంలో వస్తున్నాను, తీయలేకపోయాను. సో వీడైతే ఓరేసుకొని తిప్పేస్తాడు, కానీ ప్రభుత్వంకి నా ద్వారా తెలియాలండి. ఇక్కడ మొసళ్ళు అయితే ఉన్నాయి, నా సొంత కళ్ళుతో నేను చూశాను. నాకు కనిపించింది ఒక మొసలి, కానీ ఇక్కడ ఎన్ని మొసళ్ళు ఉండుంటాయో చెప్పలేము. ఎందుకంటే ఒక్క మొసలి ఎక్కడ తిరగదండి ఒంటరిగా. ఇక్కడ చాలా మొసళ్ళు ఉంటాయి. వాళ్ళు ఊరికనే బోర్డులు పెట్టి లేదు, మొసళ్ళు ఉన్నాయని చెప్పారు. కానీ ఈ ప్రజలు అనేది ఇక్కడ స్నానం చేస్తున్నారు. ఈ ఫారినర్స్ ఇందాక స్నానం చేయడం చూశాను. సో ఇలాగైతే నేను కూడా ఇందాక దాహం అనే నీళ్ళు తాగాను, కానీ నేను కాలు పెట్టి లోపల ఏదైనా వచ్చింటే ప్రమాదమేనా. ఒక్క మొసలు కనిపిస్తుందని చూపిస్తున్నాను. ఎందుకంటే అక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందా. ఆ వేవ్స్ కూడా నేను కరెక్ట్గా సెల్ కింద లోపల ఇటు కింద తీసి బయటకు తీసి లోపల అది వెళ్ళిపోయింది. ఇది ఈ ప్రదేశంలో ఉండే ఇక్కడ నుండి ఈదుకుంటూ ఆ రాయి కిందకి వెళ్ళిందండి. వస్తుందా అని చూస్తాను, కానీ అది ఎంత లోతుందో కింద ఉంది కానీ అది ఇప్పటికే పైకి ఎత్తింది. నేను వెళ్ళిపోతున్నానని చెప్పి పైకి ఎత్తింది బుర్ర. చాలా తెలివైంది అండి అది. నేను ఉన్నానని చెప్పేసి చొప్పన మళ్ళీ దానికి కెమెరా దానికి చూపిస్తున్నాను, దానికి అర్థమైపోయి కిందకి వెళ్ళిపోయింది. ఇదిగోండి, ఈ రాయి మాత్రం చాలా డేంజరు. ఈ రాయి కాదు, ఈ రివర్ కూడా చాలా మొసళ్ళు అయితే ఉన్నాయి. చూసి అయితే ఫోటోలు తీసుకోకండి, పుణ్యశాస్త్రంలో దిగిపోతాను రాళ్ళు. వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వం అనేది నా వీడియో ద్వారా తెలియాలి వాళ్ళకి. ఇక్కడ మొసళ్ళు అనేవి ఉన్నాయి. అది ఎంత చక్కగా లోపల బుర్రెట్టేసింది. అక్కడే ఆ రాయి కిందే ఉందండి. నేను ఇప్పుడు ఉంటాను ఇక్కడ ఒక 2 నిమిషాలు ఉండి మీకు చూపిస్తాను. ఇక్కడ 2 రాయిలు ఉన్నాయి కదా, ఆ 2 రాయిల్లో మొదటి గుండ్రాయి అండి. ఆ గుండ్రాయి దగ్గరికి ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. కాసేపు గమనించి వెళ్ళండి. ఖచ్చితంగా క్రొకోడైల్ లేకపోతే నేను ఏదైనా చేస్తాను. ఎందుకంటే చూడండి, పక్షులు కూడా ఏరిపోతున్నాయి. ఎందుకంటే అవి వస్తున్న శబ్దం దానికి తెలుసు. చాలా బాగుంది, కానీ వెరీ డేంజరస్. నేనైతే నా సెల్లో ఛార్జింగ్ అయిపోయింది, పవర్ బ్యాంక్లో నేను వెళ్ళిపోతున్నానని చెప్పి పవర్ బ్యాంకులో పెట్టుకున్నాను, కానీ చాలా పెద్ద మొసలండి. చచ్చా చూపించుంటే కనీసం ఎవిడెన్స్ కిందైనా ఎవరికైనా చూపించడానికి ఉండేది. ఇప్పుడు నేను ఎలా ఉంటుంది అంటే ఏది లేకుండా పెట్టగా చెప్పినట్టు ఉంటుంది. ఊరుకోరా బొక్కగడివి నువ్వేంటి చూసింది, నేను ఇప్పుడు నిజంగా చూసిందని కూడా నమ్మరండి. వాళ్ళైనా ఏది మొసలంటే ఏది అంటారు, అంతకు మించి ఏం లేదు. నా కళ్ళతో అయితే నేను చూశాను. అట్లీస్ట్ జాగ్రత్తగా అయితే ఉండండి. అక్కడైతే మొసలు ఉంది.